వదలండి, నన్ను వదలండి. ఎక్కడికి పోతాం? నయనతార వచ్చింది, చూడటానికి వెళ్తున్నాం. నైనితార వచ్చిందా? వదలవయ్యా, అవసరం వచ్చేసింది. చూడు, ఊరు అంతా వాడికే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఒంటరిగా అయిపోయాం. మీ అన్నయ్య నిజమైన రాజకీయ నాయకుడు అనిపించుకున్నాడు. ఏయ్, ఎవరయ్యా సినిమా స్టార్ట్ చేసేది? నేను రావాలి కదా. ఏయ్, ఎక్కడ డైరెక్టర్? ఎక్కడ? వచ్చాను సార్. ఎక్కడ కెమెరామెన్ కనపడట్లేదు. కెమెరా రెడీ, కెమెరామెన్ రెడీ. షాట్ ఎక్కడ? మీరు వచ్చి ప్రయోజనం ఏంటయ్యా? హీరో ఎక్కడయ్యా? ఎక్కడ? కూర్చోండి. ఇదిగోండి మేడం, విసురుకోండి. విసిరికర్రకే ఓటు. అంతే విసిరికర్రకే ఓటు. ఓకే నైన్తారా, మేమంతా ఇసిన గారికే ఓటేస్తాం. అన్నా, ఇలా అయితే మనం గెలము, వాళ్ళు గెలుస్తారు. ఈ పెద్దబ్బాయి ఒక మర్రి చెట్టు. నా ప్రత్యర్థి వరలక్ష్మి ఓ గడ్డి మొక్క దారి కట్టంగా వస్తే ఏం చేస్తావు? వెళ్ళు, మీ ఆయన ఎక్కడ నిలదీశాడు. ఇలాంటి గడ్డి మొక్కలు మర్రి చెట్టు ఏం చేయలేవు. తల్లొక్కడం తప్ప. మేము ఊరొదిలి వెళ్ళిపోతామని చెప్పాను కదా, అయినా ఎందుకు మా ఆయన కిడ్నాప్ చేసావు? చెప్పు, ఎందుకు కిడ్నాప్ చేసావు? ఎవరని మొగుడిని కిడ్నాప్ చేసింది? నువ్వే కిడ్నాప్ చేసావు. నేనా? నాకు బాగా తెలుసు, నువ్వే కిడ్నాప్ చేసావు. కిడ్నాప్ చేయలేదు, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళను. నాకు మా ఆయన కావాలి. వెళ్తావా లేదా నువ్వు? నేను వెళ్ళను. నాకు మా ఆయన కావాలి. నాకు మా ఆయన కావాలి. ఏంటే నువ్వు మర్చిపోతున్నావు? ఎవరని మొగుడిని కిడ్నాప్ చేసింది? పో ఇక్కడి నుంచే. ఇప్పుడు మీ సోదరీమణి తన దుఃఖాన్ని, తన బాధని, తన మనోభారాన్ని మనందరితో పంచుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు తను మాట్లాడతారు. రామ్. అమ్మా వరలక్ష్మి, నీ వెనకాల మేము ఉన్నాం, కంగారు పడకు. నాకు భర్త కావాలి. మీ అందరికీ చేతులెత్తి దండం పెడతాను. మా అన్న నుంచి నా భర్తని కాపాడండి. ఎలాగైనా సరే నా భర్తని కాపాడండి. నాకు నా భర్త కావాలి. సిస్టర్, ఫోన్. హలో. ఏంటే మొగుడు కనపడలేదని మీటింగ్ పెట్టి మరీ చెప్తున్నావు? ఇప్పుడు తెలిసిందా ఈ పెద్దబ్బాయి అంటే ఏంటో? ఇదిగో చూడు, నువ్వు నా భర్తని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. ఎక్కడ దాచిపెట్టావు నా భర్తని? ఓయ్, ఈ పెద్దబ్బాయికి పోటీగా నిలబడతావా నువ్వు? మర్యాదగా విత్డ్రా చేసుకో. ఈ ఊరొదిలి వెళ్ళిపో. లేకపోతే ఎలక్షన్స్ కి ముందు రోజునే నా మామిడి తోటలో మంట మంటుంది. ఆ మంటలో నీ మొగుడుంటాడు, చూసుకో. ఏదో నలుగురు ఆడాలను పోగేసుకుని వస్తే గెలిచేస్తాననుకుంటున్నావా? నీ మొగుండే కాదే, నా కట్టొస్తే ఏ యదమని వదిలిపెట్టను. ఈ ఊర్లో పెద్దబ్బాయిని కాదని ఒక్కడు కూడా నీ కోట. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఎక్కడి నుంచో మాట్లాడుతున్నావు ఏంటన్నా? పోయాడే అనుకో. ఈ పెద్దబ్బాయి అంటే ఏమనుకుంటున్నావే నువ్వు? అన్నా, నువ్వు ఇక్కడ కూర్చొని ఫుల్ గా తాగుతున్నావు, అక్కడ నీకెవడో ఫుల్ గా ఎసరు పెడతాడనా? ఎప్పటి ఇక్కడ నాలా మాట్లాడుతోంది? తన్ని తరిమేయండి. ఇటీ బాబు, నేను మాట్లాడతాను. ఒరే పెద్దబ్బాయి, బెదిరిస్తావురా? ఆడోళ్ళంటే ఏమనుకుంటావురా? హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. అన్నా, పెద్దబ్బాయి అన్నా, మాట వినిపిస్తున్నాయా? అన్నా, నువ్వు చెప్పినట్టే మీటింగ్ అంతా చెడగొట్టేశావన్నా. ఆడలేదు, మగలేదు, ఒక్కొక్కరిని రక్తాలు వచ్చినట్టు కొట్టేశావన్నా. మనం కొట్టిన దెబ్బలకి జనం చల్లా చెదురైపోయారన్నా. ఈ ఊళ్ళో నువ్వే పులివన్నా. నీకెవరైనా అడ్డు వస్తే వాళ్ళని చంపేస్తావన్నా. ఈ ఊళ్ళోనే ఉండనేమో. ఈ దెబ్బతో నువ్వు ఎమ్మెల్యే అయిపోవడం ఖాయమన్నా. ఈ ఊళ్ళో ఈ మొదటి శబ్దాన్ని వల్లే ఆడి ఎమ్మెల్యే హింసిస్తున్నాడు అంటే.
అన్ని తలుపులు మూసేయండ్రా. ఈ తెలంగాణ శకుంతలని పేడ శకుంతలని చేసేశారా. ఇలాగే ఊరుకుంటే ముఖం మీద ముగ్గులేసి నెత్తి మీద గొప్పెమ్మలు పెట్టుండేవాళ్ళు. నా కూతురు ఎమ్మెల్యే పెళ్ళాంగా ఎప్పటికీ ఉండాలనుకుంటున్నాను కాబట్టే ముందు వెనక ఆలోచిస్తున్నాను. రేపు నువ్వు ఓడిపోయి నా కూతురికి పోడిపోగుడుగా నా కంటికి కనపడ్డావే అనుకో, ఈ శకుంతల మహంకాళి అయిపోద్ది. నువ్వెవర్ని లేపేస్తావో, ఎవరిని కొంటావో, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నువ్వు గెలవాలి. ఓడిపోయావో ఈ ఊరోళ్ళు నా మీద పేడ నీళ్లే పోశారు. నేను నీ మీద పెట్రోల్ పోసి తగలెట్టేస్తాను. ఎన్ని లక్షలు కావాలన్నా అడిగి తీసుకో, కానీ నువ్వు గెలవాలి. రేయ్, ఇంటింటికి తిరగండిరా. ఏరా, అత్తగారన్న మాటలకు బాధపడుతున్నాననుకుంటున్నారా? లేదురా, ఎలక్షన్స్ లో ఎలా గెలవాలని ఆలోచిస్తున్నాను. అవునన్నా. అన్ని సమస్యలు తీరిపోతాయి. మీరేం కంగారు పడకండి. అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండండి. అన్నా అన్నా, ఆ మాసరాజా తిరిగి ఊర్లోకి వచ్చాడన్నా. మీ చెల్లి తరపున ఇంటింటికి వెళ్ళి ఓట్లాడుతున్నాడన్నా. అందుకోరా కత్తి. రే పెద్దోడా, పెద్దోడా ఆగు, నేను చెప్పేది విను, కొంచెం ఆగు. రే బుసలోడా, తప్పుకో. పెద్దోడా, అసలే చెల్లిని కొట్టిన దానికి నీకు ఊళ్ళో చెడ్డ పేరుంది. ఈ సమయంలో చంపుతానని వెళ్ళావో క్రిమినల్ కేసు అవుద్ది. నువ్వు ఈ ఎలక్షన్ లో ఓడిపోవడమే కాదు, ఇకపై ఏ ఎలక్షన్ లోనూ నిలబడలేవు. నీ రౌడీజం అంతా ఎలక్షన్ అయ్యాక పెట్టుకో. అన్నయ్య, కడుపు నిండా భోంచేయండి, మొహమాట పడద్దు. అన్నయ్య, ఏమైంది? ఏమండి? ఏమండి? అక్కడంత గొడవ జరుగుతుంటే మీరు ఇప్పుడు తాపీగా తింటున్నారేంటండి? వాళ్ళు ఎందుకు కొడుతున్నారు అడగండి. ఆ గొడవ ఏంటో చూడండి. ఆపండ్రా. ఏమండి, ఎందుకండి వాళ్ళంతలా కొట్టుకుంటున్నారు? అసలు ఆ రాజాగాన్ని వేసేద్దాం అనుకున్నా. ఎన్నికల ముందు ఈ గొడవలు పొడవడాలు చేస్తే అది నా రాజకీయ జీవితానికి ప్రమాదం అని ఏం చేయకుండా ఊరుకున్నా. ఏమంటున్నారండి? మాస్ రాజా నిన్ను చంపాలనుకున్నాడు, కానీ మన ఉప్పు తిన్నోళ్ళు చూస్తూ ఊరుకుంటారా? అడ్డుకోపోయారు, చితక్కొట్టెళ్ళిపోయారు. ఏం మాట్లాడుతున్నారండి? ఇప్పుడు ఫిక్స్ కావాల్సింది ఆ రాజాగాడు నిన్ను చంపాడా లేదా అన్న క్లైమాక్స్. కట్ చెయ్యండ్రా. సరే, ఈ క్లైమాక్స్ ఏంటో నేనే చెప్పేస్తా. నేనే మాస్ రాజా అని అనుకో. ఇది వాడు పెద్దబ్బాయి పెళ్ళాన్ని కడుపులో కుచ్చే కత్తులు. మా అత్తెని చెప్పిందో తెలుసు. నువ్వెవర్నేస్తావో, ఎవరిని కొంటావో, ఏం చేస్తావో నాకు తెలీదు. నువ్వు గెలవాలి. ఈ ఎలక్షన్స్ లో నేను గెలవాలంటే నువ్వు చావాలి. వద్దండి. అమ్మా పతివ్రత, ఇంకెవరు చచ్చినా నాకు సానుభూతి రాదు. నువ్వు చస్తేనే వస్తుంది. వద్దండి. దేవుడా, అది ఆపడం నా వల్ల కూడా కాదమ్మా. ఊరంతా పోస్టర్లు కూడా అంటిస్తున్నారు. రేయ్, వదినకి పోస్టర్ చూపించండి రా. రేయ్, చాలు దించండి రా. నమస్తేనా. రే గుండు, ఫోన్ ఎత్తాక మాట్లాడాలి లేదా కట్ చేయాలి. ఇలా ఎత్తి పక్కన పెడితే అంతా వినిపించదు. వినకూడదంతా వినేశాను, వచ్చేసాను. కర్మకాలి చచ్చునోని చూశాం, కానీ కోరి వచ్చి చచ్చేటోని ఇప్పుడే చూస్తున్నా. డార్లింగ్, ఐ లవ్ యూ. ఏ కనకం, నువ్వు చచ్చిన తర్వాత పండగ చేసుకుందాం అనుకున్నాను, కానీ అంతవరకు ఎందుకే, వీణ్ణి చంపి ఇప్పుడే చేసుకుంటా.
ఏంటన్న స్టీల్ బాడీలో ఉంది. గౌరవనీయులైన పోలీసులకు పెద్దబ్బాయి భార్య అయిన నేను రాయినది ఏమనగా, ఏంట్రా చదువుతున్నావు? ఎవరి బలవంతం లేకుండా నేనే స్వయంగా రాస్తున్న ఉత్తరం ఇది. నేను సడన్ గా చనిపోయినా, ఒకవేళ కనిపించకపోయినా దానికి మూల కారణం ఏంట్రా మూల కారణం? ములక్కాడ కారణం. మూల కారణం నా మొగుడు పెద్దబ్బాయ్. ఇట్లు కనక మహాలక్ష్మి. అరే సంతకం పెట్టండి. ఏంటి నన్ను చూస్తా? సంతకం పెట్టండి. ఇప్పుడు నీ పెళ్ళాన్ని నేను చంపినా కూడా నువ్వు చంపినట్టే అర్థం. ఇది నేను చెప్పట్లే, చట్టం చెప్తుంది. ఎలక్షన్ అయ్యేంత వరకు గమ్మునుండు. ఎక్స్ట్రాలు చేయాలని చూసావో, ఈవిని చంపేసి లెటర్ పోలీసులకి ఇచ్చేస్తాను. ఎలక్షన్లకి రేపు ఒక్కరోజే టైం ఉంది. అప్పటి వరకు ఈమె ఇక్కడే ఉండటం నీకు మంచిది, మాకు.